నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అయితే రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయనే చెప్పాలి. ఇటువైపు అధికార పార్టీగా ఉన్న వైసీపీ, అలాగే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ 2 పార్టీలు కూడా ఎలక్షన్స్‌కి సంబంధించి ఒకరిపైన ఒకరు ఎత్తులపైన పై ఎత్తులు వేసుకుంటున్నారనే చెప్పాలి. మొత్తానికి వచ్చేటప్పటికి ప్రెజెంట్ అయితే పెన్షన్స్‌కి సంబంధించిన గొడవ అనేది చాలా విపరీతంగా ఉంది. ఒకరిపైన ఒకరు ఆరోపణలైతే విపరీతంగా చేసుకుంటున్నారు. మరోవైపు వచ్చేటప్పటికి టీడీపీ నుంచి మేనిఫెస్టోకి సంబంధించి ప్రజల నుండే అభిప్రాయాల సేకరణ అనేది జరుగుతుంది. ఈ 2 టాపిక్స్ కూడా ఏపీలో ఇప్పుడు విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుందని చెప్పాలి. దీనిపైన విశ్లేషణ అందించడం కోసం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్. సార్‌తో మాట్లాడదాము. నమస్కారం సార్. నమస్తే. సార్, ముందుగా చూసుకున్నట్లయితే ఏపీలో ప్రజల దగ్గర నుండే మేనిఫెస్టో ఎలా ఉంటే బావుంటుందని చెప్పి ప్రజా మేనిఫెస్టోనైతే తీసుకురావడం టీడీపీ జరిగింది. అది ఎలా ఉండబోతుందంటారు? ఎటువంటి అభిప్రాయాలనేవి ప్రజల నుంచి వచ్చే అవకాశం ఉంటుందంటారు? యాక్చువల్లీ ఏపీలో ఇప్పుడు ఎలక్షన్స్ సీజన్ గాబట్టి, ముఖ్యంగా రేపు 18వ తారీఖు ఇది డేట్ నోటిఫికేషన్ గూడా హ్మ్. వస్తున్నది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు గూడా మేనిఫెస్టోల మీద దృష్టి సారించినాయి. ఇక వైసీపీ అయితే ఇంకా మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. అది ఇంకా దాన్నేమంటాము కసరత్తు. పదును పెట్టడంలోనే, ఓకే. రిఫైన్ చేయటంలోనే ఉంది. తెలుగుదేశం అయితే ఇప్పటికి ఒకసారి చిన్న మేనిఫెస్టో ఒకటి, మినీ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేసింది. ఓకే సార్. అందులో ముఖ్యంగా సూపర్ 6 అని సూపర్ జెప్పి 6. హ్మ్. ఒక 6 హామీలైతే పెట్టి, ఆ 6 హామీల్లో ఏంటంటే, ఒకటి మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణమని, హ్మ్. అట్లాగే 18 ఏళ్ళు నిండిన అమ్మాయిలకి నెలకి రూ. 1,500, అట్లాగే నిరుద్యోగులకి రూ. 3,000. ఇట్లా ఇంట్లో ఒక స్కూలుకి బడికెళ్ళే అమ్మాయి ఉంటే రూ. 15,000. అట్లాగే రైతులకు ఏటేటా రూ. 15,000. ఇట్లా సూపర్ 6 అనేది చేశారు. అయితే ఇక ఫైనల్ మేనిఫెస్టో అనేది ఒక ఉమ్మడి మేనిఫెస్టో కూటమికి సంబంధించి రావాల్సి ఉంది. ఈ విషయంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులతో దీని మీద టీడీపీ మేనిఫెస్టో మీద చర్చలు జరిపారు. సమీక్షించి ముఖ్యంగా ఏంటంటే, అసలు జనం మన నుంచి ఏం కోరుకుంటున్నారు? హ్మ్. ఎన్నికల హామీలు, వాగ్దానాలకు సంబంధించి వాళ్ళ నుంచి వీళ్ళైతే ఆల్రెడీ కొన్ని ఫ్రేమ్ ఔట్ చేశారు. హ్మ్. అయితే జనం నుంచి కూడా కొన్ని తెలుసుకుంటే వాటిని ఇంకా మేనిఫెస్టోలో చేర్చడానికి అవకాశం ఉంటుందా? ఓకే. అది తెలుసుకోవడం కోసం వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి ప్రజాభిప్రాయం తీసుకుంటున్నారు. ఓకే సో, సార్. దానికి ప్రజా మేనిఫెస్టో అని పేరు పెట్టి, ప్రజల మనోగతాన్ని ప్రతిబింబించేలా మేనిఫెస్టో ఉండాలి అన్నది వాళ్ళ ఉద్దేశ్యం అన్నమాట. ఓకే సార్. సో, వాళ్ళ నుంచి అభిప్రాయాలొచ్చిన తర్వాత మళ్ళీ జనసేన, బీజేపీ, తెలుగుదేశం వాళ్ళు ముగ్గురు కూర్చొని ఒక ఉమ్మడి మేనిఫెస్టోనైతే తయారు జేస్తారు. ఓకే సో, సార్. ఇది ఒక మంచి సంప్రదాయంగానే భావించాలి. ఎందుకంటే, చాలా హామీలు అసలు ప్రజల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేని హామీలు హ్మ్. వీళ్ళిస్తున్నారు. ఇచ్చిన తర్వాత కొన్ని హామీలు అమలవుతాయి, అమలు గావు. నిజంగా ప్రజలకు వాళ్ళకి అవసరమైన హామీల గురించైతే, అరే! ఇచ్చారని సంతోషిస్తారు. ఇవ్వకపోతే ఆళ్ళు హామీ ఇచ్చారు, ఇవ్వలేదు. ఇది హ్మ్. చాలా అత్యవసరమైంది గదా! అని ఫీలవుతారు. హ్మ్. అందులో చాలా వరకు వాళ్ళతో సంబంధం లేనివి, హ్మ్. వీళ్ళు ఏవైతే ఇవ్వదలుచుకున్నారో అవి మేనిఫెస్టోలో గుప్పిస్తూ ఉంటారు. హ్మ్. అవును. సో, అందుకని ప్రజల నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళ అవసరాలేంటి? ముఖ్యంగా ఏంటంటే, సమాజంలో రకరకాల వర్గాలుంటాయి. ఆర్థికపరమైన వర్గాలుంటాయి. అట్లాగే సామాజిక వర్గాలుంటాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కళ్ళ సమస్య ప్రాధాన్యతలు వేరు ఉంటుంది. వేరుగా అవును సార్. ఉంటుంటాయి. హ్మ్. సో, అవన్నీ గనక సమీకరించి ఎవరి అవసరాలు ఎట్లా ఉన్నాయి? ఓవరాల్‌గా ఏపీలో రాష్ట్రం మొత్తం మీద మెజారిటీ అభిప్రాయం వేటి మీద ఉన్నది. ఇవన్నీ గనక తెలుసుకుంటే ఏంటంటే, ప్రజల నాడి తెలుస్తుంది. ఆ నాడిని బట్టి వాళ్ళు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి చేయగలమా? లేమా? అనేది సమీక్షించుకొని కొన్ని కొన్ని చేర్చటము. ఎందుకని చేర్చలేకపోయినామో వాళ్ళకి ఎన్నికల ప్రచారంలో వాళ్ళకి సమాధానాలు చెప్పి, ఏమేమి చేరుస్తున్నామో మేనిఫెస్టోలో చేర్చి ఆ ప్రకారం పోతే అదొక మంచి సంప్రదాయమే. సో, ఓకే ఈ సార్. విషయంలో తెలుగుదేశాన్ని మనం చ అభినందించాల్సిందే. ఇది ఓకే గనక సార్. మేనిఫెస్టో గనక ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలతో నిర్మాణాత్మకంగా మేనిఫెస్టో గనక బయటకొస్తే డెఫినిట్‌గా ఇది అన్ని పార్టీలకు కూడా ఇది ఆదర్శంగా ఉంటుంది.